మోడిఫైడ్ చూడండి. యూలర్స్ మోడిఫైడ్లో డైరెక్ట్ ఫార్ములా ఏమి గుర్తుపెట్టుకోకూడదు. దీనికి ఫార్ములా గుర్తుపెట్టుకున్నామంటే మళ్ళీ n=1 అలా తీసుకునేటప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఒక మెథడ్లో ఫాలో అవ్వండి. అదేంటంటే ఫస్ట్ y1 at 0 y0 ప్లస్ h ఇంటూ f ఆఫ్ x0 కామా y0. ఈ వాల్యూ ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయండి. యూలర్స్ మోడిఫైడ్ మెథడ్లో y0 అంటే ఇనీషియల్ వాల్యూ, h అంటే డిఫరెన్స్ వాడు ఇస్తాడు అక్కడ, f ఆఫ్ x0 అంటే ఫంక్షన్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. f ఆఫ్ x కామా y ఈక్వల్ టు ఎంత ఇస్తాడు, దాని నుంచి f ఆఫ్ x0 కామా y0 తీసుకుంటాం. y1 at 0 వాల్యూ అవుతుందని. నెక్స్ట్ మన యూలర్స్ మెథడ్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ y1 at 1 తీసుకుంటాం. y1 at 1 తీసుకున్నప్పుడు y0 ప్లస్ h/2 ఇంటూ f ఆఫ్ x0 కామా y0 ప్లస్ h/2 ఇంటూ f ఆఫ్ x1 కామా y1 at 0. y1 at 0 అంటే ఇక్కడ y0 అంటే ఇనీషియల్ వాల్యూలో y0, h అంటే డిఫరెన్స్ బై 2, f ఆఫ్ x0 అంటే ఫంక్షన్లో ఏది ఇచ్చాడో అది, ప్లస్ h/2, h అంటే డిఫరెన్స్. ఇక్కడ x1 మనం క్యాలిక్యులేట్ చేయమన్న పాయింట్ అనమాట x1, లేదా h ఈక్వల్ టు మనం అలా తీసుకున్న వస్తుంది. h ఈక్వల్ టు x0 ప్లస్ h దట్ ఈక్వల్ టు h1, x1 ఈక్వల్ టు x0 ప్లస్ h, ఇది x1 వాల్యూ అలా అన్నా వస్తుంది. లేదా ఫస్ట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయమన్నా. ఈ y1 వాల్యూ ఎక్కడ తీసుకోవాలంటే మనకు ఆల్రెడీ ముందర వచ్చిన వాల్యూ ఎంత ఉందో అది తీసుకోవాలి. అప్పుడు ఫంక్షన్ ఏమవుతుందంటే ఇక్కడ f ఆఫ్ x1 y1 వాల్యూ ఏమొస్తుంది, ప్లస్ అయితే అక్కడ ఇచ్చిన దాన్ని బట్టి ప్లస్ అయితే ప్లస్, మైనస్ అయితే మైనస్, y1 at 0 ఈ వాల్యూని ఈ వాల్యూ తీసుకుంటాం. అక్కడ ఈ వాల్యూని అక్కడ ముందర ఇక్కడైతే y0 అంటే ఇనీషియల్ వాల్యూ తీసుకుంటాం. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ వాల్యూ ఎంత వస్తుందో దాని ఆన్సర్ ఇక్కడ y1 at 0 దగ్గర తీసుకుంటాం. ఇది ఎక్కడి వరకు క్యాలిక్యులేట్ చేయాలంటే ఈక్వల్ అయ్యే వరకు క్యాలిక్యులేట్. సపోజ్ y2 at 1, y1 at ఫస్ట్ y1 పాయింట్ ఇది, మళ్ళీ సెకండ్ అప్రాక్సిమేషన్, ఫస్ట్ అప్రాక్సిమేషన్ ఇది, సెకండ్ అప్రాక్సిమేషన్, దట్ ఈక్వల్ టు y0 ప్లస్ h/2 f ఆఫ్ x0 కామా y0 ప్లస్ h/2 ఇంటూ f ఆఫ్ x1 కామా y1 at 1. ఇక్కడ మారుతుంది మళ్ళీ y1 at 1 అంటే 1 ఈ వాల్యూ ఎంత వచ్చిందో ఆ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం ఫంక్షన్ x1 ప్లస్ y1 at 1 అలా ఇచ్చిన f ఆఫ్ x. ఇక్కడ ఈక్వల్ అవ్వలేదు అనుకుంటే మళ్ళీ y1 కింద మారదు, ఫస్ట్ పాయింట్ అని అర్థం. ఇక్కడ y1 అంటే y1 at x1 అని, థర్డ్ అప్రాక్సిమేషన్ అని, y0 ప్లస్ h/2 ఇంటూ f ఆఫ్ x0 కామా y0 ప్లస్ h/2 ఇంటూ f ఆఫ్ x1 కామా y1 at 2. ఇక్కడ కూడా y1లో మారట్లేదు, ఫస్ట్ పాయింట్ అని. పైన అప్రాక్సిమేషన్సే, ఇది 0 అప్రాక్సిమేషన్, ఫస్ట్ అప్రాక్సిమేషన్, ఇది సెకండ్ అప్రాక్సిమేషన్ అని మనకు తెలుస్తుంది. సపోజ్ ఈ రెండు ఈక్వల్ అయింది అనుకుందాం. లాస్ట్ ఏం రాస్తారంటే y1 at 2 ఈక్వల్ టు y1 at 3 ఈక్వల్ అంటే ఫస్ట్ పాయింటే సెకండ్ థర్డ్ అప్రాక్సిమేషన్స్ ఈక్వల్ అని. దీన్నే y1 at x1 అంటాం, లేదా దీన్ని y1 పాయింట్ అండి, y1 పాయింట్ అని తెలుస్తుంది. y1 పాయింట్ అని తెలుస్తుంది. దట్ ఈక్వల్ టు y1 పాయింట్ ఇలా క్యాలిక్యులేట్, y1 at x1 పాయింట్ ఇలా క్యాలిక్యులేట్. సెకండ్ పాయింట్కి వెళ్ళేసరికి ఇక్కడ y2నే సెకండ్ పాయింట్ 0 అని తెలుస్తుంది. y0 ప్లస్ h ఇంటూ అన్న తీసుకుంటా ఫస్ట్ పాయింట్లో. సెకండ్ పాయింట్ ఇది వచ్చేసరికి y1 x1 y1 ఇలా తీసుకుంటాం x1. మళ్ళీ ఇనీషియల్ వాల్యూస్కి వెళ్ళేసరికి, అప్రాక్సిమేషన్ వాల్యూకి వెళ్ళేసరికి y2 సెకండ్ పాయింటే ఫస్ట్ అప్రాక్సిమేషన్, సెకండ్ పాయింట్ ఫస్ట్ అప్రాక్సిమేషన్, y1 ప్లస్ h/2 f ఆఫ్ x1 కామా y1 ప్లస్ f ఆఫ్ x2 కామా y2 at 0. చూడండి ఇక్కడ y2 at 0 ఇక్కడ వచ్చిన వాల్యూని ఇక్కడ క్యాలిక్యులేట్ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం.
ఇచ్చిన ఫంక్షన్ బట్టి x2 ప్లస్ y2 ఎట్ 0 అలా ఇచ్చిన x2 మైనస్ ఎలా ఇస్తే ఫంక్షన్ అలా తీసుకుని y2 ఎట్ 0 ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తాం. మళ్ళీ y2 ఎట్ 2 క్యాలిక్యులేట్ చేస్తాం. సెకండ్ పాయింట్ సెకండ్ అప్రాక్సిమేషన్ y1 h/2 ఇంటూ f ఆఫ్ x1 కామా y1 ప్లస్ f ఆఫ్ x2 కామా ఇది కూడా అంతే. ఇక్కడ y1 అంటే మనకు వచ్చిన పాయింట్ ఇందాక వచ్చింది చూడండి, y1 అట్ x1 ఆ పాయింట్ ఇక్కడ తీసుకుంటాం అన్నమాట. h/2 అంటే h డిఫరెన్స్ ప్రాబ్లం లాస్ట్ వరకు కూడా h ఎక్కడ మారదు, అలాగే తీసుకుంటాం. x1 అంటే మనం ఫస్ట్ y1 అట్ x1 చేసాం చూడండి, x2 అంటే సెకండ్ పాయింట్ ఎక్కడ క్యాలిక్యులేట్ చేయమన్నాడో అది ఇక్కడ x2 అవుతుంది, అది అలా తీసుకుంటాం. ఎక్కడి వరకు చేయాలి అంటే ఈక్వల్ అయ్యే వరకు చేయాలి, ఈక్వల్ అయ్యే వరకు చేయాలి. ఎక్కడ సపోజ్ ఇందాక y3 తీసుకున్నాం కాబట్టి y2 ఎట్ 3 h/2 f ఆఫ్ x1 కామా y1 ప్లస్ f ఆఫ్ x2 కామా y2 ఎట్ 2 ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తే ఎక్కడైతే ఈక్వల్ అయిందో అక్కడ ఈక్వల్ అయిన దాన్ని చూపించుకుంటూ వెళ్తాం. ఈక్వల్ అయిందంటే y2 ఎట్ 2 దగ్గర ఈక్వల్ అయింది రెండు, y2 ఎట్ 3 ఈ రెండు ఈక్వల్ అయింది. సెకండ్ అప్రాక్సిమేషన్ థర్డ్ అప్రాక్సిమేషన్ సెకండ్ పాయింట్ దగ్గర ఈక్వల్ అయింది. దీన్ని చూపించేటప్పుడు y2 ఎట్ x2 అని చెప్తాం. ఈ పాయింట్ y2 పాయింట్ అనమాట, y2 పాయింట్ అలా సెకండ్ పాయింట్ అలా క్యాలిక్యులేట్ చేస్తాం. ఈక్వల్ అయ్యే వరకు చేయాల్సింది. సపోజ్ థర్డ్ పాయింట్ కూడా ఇచ్చాడు, ఎస్ఏ క్వశ్చన్ అయితే థర్డ్ పాయింట్ కూడా ఇస్తాడు. x ఎట్ 0 ఇక్కడ y2 ప్లస్ h ఇంటూ f ఆఫ్ x2 కామా y2 మీకు తెలిసిపోతూ ఉంటుంది ఫార్ములా ఎలా మార్చుకోవాలో, మీకు ప్రాబ్లం చేస్తే కొద్ది తెలిసిపోతుంది. y3 థర్డ్ పాయింట్ ఫస్ట్ అప్రాక్సిమేషన్ y2 ప్లస్ h/2 ఇంటూ f ఆఫ్ x2 కామా y2 ప్లస్ f ఆఫ్ x3 కామా y3 ఎట్ 0, y3 ఎట్ 0 ఇది మళ్ళీ సెకండ్ పాయింట్ క్యాలిక్యులేట్ చేస్తుంది. ఈ y3 ఎట్ 0 అంటే ఆల్రెడీ ఇక్కడ క్యాలిక్యులేట్ చేసిన పాయింట్, దట్ ఈక్వల్ y2 అంటే మనకి ఇందాక y2 ఎట్ x2 పాయింట్ వచ్చింది చూడండి, అది f ఆఫ్ x2 కామా y2 ప్లస్ f ఆఫ్ x3 కామా y3 ఎట్ 1 ఆల్రెడీ ఇక్కడ వచ్చిన వాల్యూని మళ్ళీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటా వెళ్తాం. నెక్స్ట్ y3 ఎట్ 3 y2 ప్లస్ h/2 ఇంటూ f ఆఫ్ x2 కామా y2 ప్లస్ f ఆఫ్ x3 కామా y3 ఎట్ 2 ఇలా ఈ రెండు ఈక్వల్ అయినట్టు ఈ రెండు మళ్ళీ ఈక్వల్ చేసి ఇక్కడ చూపించి y3 ఎట్ 3 ఈక్వల్ టు ఇది y2 ఎట్ x2 పాయింట్, y3 ఎట్ x3 పాయింట్, y3 పాయింట్ అని చెప్తాం. ఇది y3 అని ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసి చెప్తాం, y3 అని క్యాలిక్యులేట్ చెప్తాం. ఇది యూలర్స్ మోడిఫైడ్ మెథడ్, యూలర్స్ మోడిఫైడ్ మెథడ్ ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ ఆర్కే మెథడ్. ఆర్కే మెథడ్లో సెకండ్ ఆర్డర్, థర్డ్ ఆర్డర్, ఫోర్త్ ఆర్డర్ 3 ఆర్డర్స్ ఉంటాయి. మనకి ఎక్కువ అడిగేది ఫోర్త్ ఆర్డర్ అడుగుతాడు. అక్కడ క్యాలిక్యులేట్ చేయమని ఏ ఆర్డర్ అడగకపోతే మనం చేయాల్సింది ఫోర్త్ ఆర్డర్ చేయాలి. ఏ ఆర్డర్ అడగకపోతే మనం చేయాల్సింది ఫోర్త్ ఆర్డర్. సెకండ్ ఆర్డర్ ఫార్ములా ఏంటి సెకండ్ ఆర్డర్కి? y1 ఈక్వల్ టు y0 ప్లస్ ఫార్ములా ఏంటి చెప్పండి ఒకసారి, ఆల్రెడీ అయిపోయినాయి కదా. y0 ఈక్వల్ టు ప్లస్ ఆఫ్ k1 ప్లస్ k2 అది 1/6 దాంట్లోకి వెళ్ళిపోతాం మనం. సెకండ్ ఆర్డర్ ఈక్వల్ టు k1 ప్లస్ k2. ఇక్కడ k1 ఈక్వల్ టు ప్రతి దానికి k1 ఇక్కడ మారదు, x0 కామా y0. k2 ఈక్వల్ టు h ఇంటూ f ఆఫ్ x0 ప్లస్ h కామా y0 ప్లస్ k1, y0 ప్లస్ k1 ఇది ఫస్ట్ సెకండ్ ఆర్డర్ ఫార్ములా. సెకండ్ ఆర్డర్ y0 ప్లస్ హాఫ్ ఇంటూ k1 ప్లస్ k2, k1 ఈక్వల్ టు h ఇంటూ f ఆఫ్ x0 కామా y0, k2 ఈక్వల్ టు h ఇంటూ f ఆఫ్ x0 ప్లస్
హెచ్ కామా వై నాట్ ప్లస్ k1. ఇది సెకండ్ ఆర్డర్. ఒక పాయింట్ అడిగితే ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం, y1 at x1 ఇచ్చిన వాల్యూని బట్టి. ఇంకా నెక్స్ట్ సెకండ్ ఆర్డర్లో సెకండ్ పాయింట్ క్యాలిక్యులేట్ చేయమంటే కనుక మళ్ళీ y2 y1 ప్లస్ ఆఫ్ k1 k2, ఇవి కూడా x1 y1 x1 h y0 y1 ప్లస్ k1, అలా వాల్యూస్ మారుతూ ఉంటాయి. ఇది సెకండ్ ఆర్డర్ ఫార్ములా. y1 ఈక్వల్ టు y0 ప్లస్ ఆఫ్ k1 ప్లస్ k2. థర్డ్ ఆర్డర్. థర్డ్ ఆర్డర్ ఈక్వల్ y1 ఈక్వల్ టు y0 ప్లస్ 1/6 ఇంటూ k1 ప్లస్ 4k2 ప్లస్ k3, k1 ప్లస్ 4k2 ప్లస్ k3. ఇక్కడ k1 ఈక్వల్ టు ఈ మార్గం చెప్పాం కదా, h ఇంటూ f ఆఫ్ x0 కామా y0. k2 ఈక్వల్ టు h ఇంటూ f ఆఫ్ x0 ప్లస్ h/2 కామా y0 ప్లస్ k1/2, y0 ప్లస్ k1/2. k3 ఈక్వల్ టు h ఇంటూ x0 ప్లస్ h కామా y0 ప్లస్ 2k2 మైనస్ k1, 2k2 మైనస్ k1, y0 ప్లస్ 2k2. ఇది థర్డ్ ఆర్డర్ వచ్చేసరికి y1 ఈక్వల్ టు y0 ప్లస్ 1/6 ఇంటూ k1 ప్లస్ 4k2 ప్లస్ k3. k1 ఈక్వల్ టు h ఇంటూ f ఆఫ్ x0 కామా y0. నెక్స్ట్ h ఈక్వల్ టు k2 ఈక్వల్ టు h ఇంటూ f ఆఫ్ x0 ప్లస్ h ఇంటూ f ఆఫ్ x0 ప్లస్ h/2 y0 ప్లస్ k1/2. k3 ఈక్వల్ h ఇంటూ f ఆఫ్ x0 ప్లస్ h కామా y0 ప్లస్ k2 మైనస్ k1. ఇది థర్డ్ ఆర్డర్ ఫార్ములా. ఫోర్త్ ఆర్డర్. ఫోర్త్ ఆర్డర్ ఫార్ములా y1 ఈక్వల్ టు y0 ప్లస్ 1/6 ఇంటూ k1 ప్లస్ 2k2 ప్లస్ 2k3 ప్లస్ 2k2 ప్లస్ k4, 2k2 ప్లస్ 2k3 ప్లస్ k4. k1 ఈక్వల్ టు ఇక్కడ k1 వాల్యూ మారదు, h ఇంటూ f ఆఫ్ x0 కామా y0. k2 ఈక్వల్ టు h ఇంటూ f ఆఫ్ x0 ప్లస్ h/2 కామా y0 ప్లస్ k1/2. k3 ఈక్వల్ టు h ఇంటూ f ఆఫ్ x0 ప్లస్ h/2 కామా y0 ప్లస్ k2/2. k4 ఈక్వల్ టు h ఇంటూ f ఆఫ్ x0 ప్లస్ h కామా y0 ప్లస్ k3, y0 ప్లస్ k3. ఇది ఫోర్త్ ఆర్డర్ చేసేటప్పుడు మనకి ఎక్కువ ఫోర్త్ ఆర్డర్ ఇస్తాడు కాబట్టి పాయింట్స్ 2 ఫస్ట్ పాయింట్ ఇలా క్యాలిక్యులేట్ చేసేస్తాం. y1 y0 ప్లస్ 1/6 ఇంటూ k1 ప్లస్ 2k2 ప్లస్ 2k3 ప్లస్ k4. ఫస్ట్ వాల్యూ ఇందులో వచ్చిన వాల్యూస్ అని ఇందులో సబ్స్టిట్యూట్, ఇనీషియల్ వాల్యూ వచ్చిన వాల్యూ ఇది మనకి క్యాలిక్యులేట్ చేసినప్పుడు y1 పాయింట్ అవుతుంది. y1 పాయింట్. సెకండ్ పాయింట్కి వెళ్ళేసరికి y2 ఈక్వల్ టు y1 ప్లస్ 1/6 ఇంటూ k1 ప్లస్ 2k2 ప్లస్ 2k3. ఇక్కడ కూడా సెకండ్ పాయింట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు y1 ఇక్కడ ఎక్కడెక్కడ నాట్ ఉందో అక్కడంతా y1 అయిపోతుంది. ఇదే ఫార్ములా. ఇదంతా ఇలా x1 నా ఫస్ట్ పాయింట్లో నాట్ కనిపిస్తుంది, సెకండ్ పాయింట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు నాట్ అలా 1 అయిపోతుంది. అదే థర్డ్ పాయింట్కి వెళ్ళాలనుకోండి, థర్డ్ పాయింట్కి వెళ్ళేసరికి y3 ఇక్కడ 2 అవుతుంది. ఇదే ఫార్ములా ఇక్కడ థర్డ్ పాయింట్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ 2 x2 y2 అన్నీ x2 y2 అవి కనిపిస్తాయి సెకండ్ థర్డ్ పాయింట్కి వెళ్ళి. ఇదే ఫార్ములాలో మనం ఈజీగా ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకుంటే y1 ఈక్వల్ టు y0 ప్లస్ 1/6 ఇంటూ k1 ప్లస్ 2k2 ప్లస్ 2k3. ఆ వాల్యూ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే కనుక మనం ఎన్ని పాయింట్స్ ఇచ్చినా క్యాలిక్యులేట్ మనకి 1 2 పాయింట్స్ కన్నా ఎక్కువ ఎస్ఐ క్వశ్చన్ అయినా 2 పాయింట్స్ కన్నా ఎక్కువ ఇవ్వడు. కాబట్టి ఈ పాయింట్స్ ఇలా క్యాలిక్యులేట్ చేయాలి. వాడు అడిగిన పాయింట్స్ ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి. ఇది
Socard's method, Taylor's method, Euler's method, Euler's modified method, RK method. ప్రాబ్లమ్స్ చేద్దాము, ఒకటో రెండో చేస్తే ఇంకా ఆపేస్తాను ఈ మెథడ్ ఇక్కడతో. ఇక్కడ చూడండి, ఇచ్చేసినట్టుంది. యూలర్స్ మెథడ్ అదే కదా, మనకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. ఎన్ని పాయింట్స్ క్యాలిక్యులేట్ చేయాలి, అదొకటి ఒక పాయింట్ క్యాలిక్యులేట్ చేయడం ఎలాగో చూద్దాం. యూలర్స్ మెథడ్లో ఇక్కడ క్యాలిక్యులేట్ చేయమన్న వాల్యూ చూడండి, y@1 ఫైండ్ y@1 దగ్గర క్యాలిక్యులేట్ చేయమన్నాడు. y@1 దగ్గర క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఇక్కడ dy/dx ఎంత ఇచ్చాడంటే dy/dx ఈక్వల్ టు -y/1 ప్లస్ ఎక్స్, అంటే f(x, y) ఇలా ఇంత ఇచ్చాడు. when y@0.3 ఈక్వల్ టు 2, y@0.3 ఈక్వల్ టు 2 అప్ టు 4 డెసిమల్ ప్లేసెస్ అన్నాడు. అప్ టు 4 డెసిమల్ అంటే మనకు వచ్చిన పాయింట్ని కరెక్ట్ టు 4 డెసిమల్ వరకు చూపించాలి. h ఈక్వల్ టు 0.1 ఇచ్చాడు. బై యూలర్స్ మోడిఫైడ్ మెథడ్, యూలర్స్ మెథడ్, ఓన్లీ యూలర్స్ మెథడ్, ఇది యూలర్స్ మెథడే చేస్తున్నాం దీన్ని, యూలర్స్ మెథడ్. ఇక్కడ చూడండి, మనల్ని ఇక్కడ అడిగిన ఎక్కడ క్యాలిక్యులేట్ చేయమన్నాడు, y@1 దగ్గర క్యాలిక్యులేట్ చేయమన్నాడు. అంటే x ఈక్వల్ టు 1 దగ్గర క్యాలిక్యులేట్ చేయమన్నాడు. dy/dx ఈక్వల్ టు -y/1 ప్లస్ ఎక్స్ అన్నాడు. వెన్ ఇవి ఇనీషియల్ వాల్యూస్ అనమాట. ఇనీషియల్ వాల్యూ x0 ఈక్వల్ టు 0.3, y0 ఈక్వల్ టు 2 ఇచ్చాడు. h ఈక్వల్ టు 0.1 ఇచ్చాడు. మనం 1 దగ్గర రావాలి. ఇప్పుడు మనకి 1 దగ్గర రావాలి అంటే ఎన్ని పాయింట్స్ క్యాలిక్యులేట్ చేయాలో మనకి x ఈక్వల్ టు 1 వచ్చే వరకు చేయాలి. x ఈక్వల్ టు 1. సపోజ్ ఇక్కడ x1 చూద్దాం. x1 ఈక్వల్ ఫార్ములా ఏంటి, x0 ప్లస్ h. x0 ఎంత ఇచ్చాడు మనకి, ఇక్కడ x0 ఈక్వల్ చూడండి ఇనీషియల్ వాల్యూ. వెన్ y@0.3 ఈక్వల్ టు 2 అన్నాడు చూడండి. ఇది y0, ఇది x0. ఇక్కడ 0.3 ప్లస్ 0.1, ఈ వాల్యూ ఎంత అవుతుంది, 0.4. అంటే ఫస్ట్ వాల్యూ 0.4 అన్నమాట. ఫస్ట్ వాల్యూ 0.4. సెకండ్ వాల్యూ x1 ప్లస్ h. x1 ఎంత ఇక్కడ 0.4 ప్లస్ 0.1 దట్ ఈక్వల్ టు 0.5. x3 x2 ప్లస్ h. x2 ఎంత 0.5 ప్లస్ 0.1 అంటే 0.6. x4 ఈక్వల్ టు x3 ప్లస్ h. x3 ఈక్వల్ టు 0.6 ప్లస్ 0.1 0.7. అలా x5 ఈక్వల్ టు x4 ప్లస్ h 0.7 ప్లస్ 0.1 0.8. అలా మనం 1 వచ్చే వరకు చేయాలి. 1 వచ్చే వరకు అంటే x1 క్యాలిక్యులేట్ చేయాలి, x2 క్యాలిక్యులేట్ చేయాలి, x3 క్యాలిక్యులేట్ చేయాలి, x4 క్యాలిక్యులేట్ చేయాలి, x5 క్యాలిక్యులేట్ చేయాలి. దట్ ఈక్వల్ టు x6 ఎంత, x5 ప్లస్ h దట్ ఈక్వల్ టు 0.9 అవుతుంది. x7 ఇలాంటివి ఎస్ఏ క్వశ్చన్స్కి ఇస్తాడు, షార్ట్ ఆన్సర్స్కి ఇవ్వడు. x ఈక్వల్ 0.1, h అండ్ దట్ ఈక్వల్ టు 1. అంటే ఎన్ని పాయింట్స్ 1 2 3
4 5 6 7 పాయింట్స్ క్యాలిక్యులేట్ చేస్తేనే కానీ మనకి అక్కడ ఎక్స్ ఈక్వల్ టు 1 రాదు. లాస్ట్ వాల్యూ 1 వచ్చింది చూడండి, ఆ x7 దగ్గర 1 వాల్యూ క్యాలిక్యులేట్ ఆ విధంగా క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. క్యాలిక్యులేట్ చేయండి. ఇది ఇలా తీసుకుని ఇక్కడ వరకు తీసుకున్నారు కదా, ఫార్ములా రాయండి. యూలర్స్ మెథడ్. యూలర్స్ మెథడ్ ఫార్ములా ఏంటి? yn plus 1 equal to yn plus h into f of x naught comma y naught. x comma y naught ఇక్కడ చూడండి, n equal to 0, n equal to 0, y1 equal to y naught plus h into f of ఇక్కడ n కదా ఫార్ములా n, x naught comma y naught. వాల్యూ ఎంతో చూడండి, వాల్యూ ఎంతో చూడండి. క్యాలిక్యులేట్ చేస్తున్నారు. వై నాట్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు మనకి 2, హెచ్ వాల్యూ ఎంత 0.1. ఫంక్షన్ అప్లై చేస్తే ఇక్కడ మైనస్ వై నాట్ బై 1 ప్లస్ ఎక్స్ నాట్ దట్ ఈక్వల్ టు 2 ప్లస్ 0.1 ఇంటూ వై నాట్ వాల్యూ మైనస్ 2 బై 1 ప్లస్ 0.3. మైనస్ 2 బై 1 ప్లస్ 0.3. ఆ వాల్యూ చెప్పండి ఎంతో? 2 ప్లస్ 0.1 ఇంటూ మైనస్ 2 బై 1 ప్లస్ 0.3. n ఈక్వల్ టు 1 తర్వాత ఈ వాల్యూ వచ్చిన తర్వాత n ఈక్వల్ టు 1 తీసుకోండి. ఈ పాయింట్ ఎంత? ఇక్కడ y1 at x1. x1 పాయింట్ ఎంత ఫస్ట్ కింద క్యాలిక్యులేట్ చేసాం? x0 ప్లస్ h, x0 ఈక్వల్ టు 0.3 ప్లస్ 0.1 అంటే 0.4. అంటే y1 at x1 అంటే y1 at 0.4 ఈక్వల్ టు ఎంత వాల్యూ? 2 ప్లస్ 0.1 ఇంటూ మైనస్ 2 బై 1 ప్లస్ 0.3 అంటే మైనస్ 2 బై 1.3. చేస్తున్నారా చేయట్లేదా? హలో చేస్తున్నారా? 1.8058. ఇది 2.2 ప్లస్ దీనికి 1.80 58 25. ఇంకో వదిలేయండి. కరెక్ట్ టు 4 డెసిమల్స్ అంటే ఇక్కడ 2 వచ్చింది కదా, 2కి యాడ్ చేయక్కర్లేదు, ఇంకా 8058 కింద తీసుకున్నాం. కరెక్ట్ టు 4 డెసిమల్స్ అన్నాడు కదా. y at x1 ఈక్వల్ టు అంటే y1 at 0.4 ఈక్వల్ టు n ఈక్వల్ టు 0 తీసుకున్నప్పుడు y1 పాయింట్ అంటే y1 at x 0.4 అనమాట. x1 0 పాయింట్. n ఈక్వల్ టు 2 తీసుకుంటే ఇందులో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే n ఈక్వల్ టు 1 తీసుకుంటే y2 ఈక్వల్ టు
1 plus h into f of x1 comma y1 నెక్స్ట్ పాయింట్ అనమాట ఇది y2 ఈక్వల్ టు y1 అంటే ఇక్కడ వచ్చిన వాల్యూ అనమాట 1.8058 ప్లస్ మనకి 0.1 h వాల్యూ మారదు 0.1 ఇక్కడ వాల్యూ మారిపోద్ది y1 బై 1 ప్లస్ x1 that equal to 1.8058 plus 0.1 ఇప్పుడు వచ్చిన వాల్యూ అనమాట ఇది ఎంత y1 వాల్యూ ఇది దట్ ఈక్వల్ ఇది y1 వాల్యూ కాబట్టి మైనస్ 1.8058 బై 1 ప్లస్ x1 ఎంత మనిందో చూసాం 0.4 x1 కాబట్టి 1.4 అవుతుంది యాడ్ చేస్తే ఇక్కడ 1.4 అవుతుంది ఈ వాల్యూ ఎంత వచ్చిందో చూసుకోవాలి అలా 7 వరకు క్యాలిక్యులేట్ చేస్తే ఇది y2 ఎట్ x2 అంటే y2 ఎట్ x2 అంటే ఇక్కడ y2 x2 పాయింట్ ఎంత అవుతుంది 0.5 అవుతుంది ఈ వాల్యూ వచ్చిందని మనం y2 అనుకుంటాం y2 క్యాలిక్యులేషన్ చేయండి నేను చేస్తున్నాను కదా మల్టిప్లై చేయడమే కదా ఆ వాల్యూస్ చూసి ఇదే కొంచెం టఫ్గా ఉంటుంది యూలర్స్ ఇవన్నీ మామూలుగా యూలర్స్ అంతా బాగానే ఉంటుంది మాడిఫైడ్ కూడా బాగానే ఉంటుంది ఇక్కడ ఎక్కడి వరకు చేయాలనేది మీకు తెలియదు ఇచ్చిన పాయింట్ నేను డైరెక్ట్గా చేసేస్తాను అలా కాకుండా యూలర్స్ మెథడ్లో మనకి x1 పాయింట్స్ నుంచి చూసుకుంటే వెళ్ళి మనకి ఇచ్చిన పాయింట్ ఎక్కడ ఉందో అక్కడ వరకు స్టాప్ చేసి ఆ వాల్యూస్ అన్నీ క్యాలిక్యులేట్ చేయాలి n equal to 2 ఈ మెథడ్ ఈ యూనిట్ ఇక్కడితో ఆపేస్తున్నానమ్మా ఇది చేయండి ఈ ప్రాబ్లం ఎక్కడి వరకు చేయాలి 7 పాయింట్స్ వచ్చే వరకు అంటే 1 వచ్చే వరకు y ఆఫ్ 1 క్యాలిక్యులేట్ చేయమన్నాడు కాబట్టి మనం పాయింట్స్ ఎక్కడి వరకు వస్తాయో అక్కడ వరకు క్యాలిక్యులేట్ ఆ పాయింట్ ఎక్కడ వరకు వస్తుందో వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు అక్కడ వరకు క్యాలిక్యులేట్ చేయాలి క్యాలిక్యులేట్ చేయాలి అర్థమైనయా ఇందులో మెథడ్స్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఎక్కడ వరకు చేయాలి ఏంటి ఈ మెథడ్స్లో యూనిట్ అయిపోయింది ఇది దీంతో 3 యూనిట్స్ అయిపోయినట్టు ఈ మెథడ్స్లో ఎక్కడ వరకు చేయాలి ఏంటి అనేది ఏమైనా డౌట్ ఉంటే అడగండి ఇప్పుడే ఒక్కొక్క ప్రాబ్లం మీద ఒక్కొక్క హోంవర్క్ ఇస్తాను చేయండి మీరు ఇలా చేయరు కానీ ఆన్సర్స్ చెప్పండి నాకు యూలర్స్ ఫస్ట్ సెకండ్ ఇంకా రఫ్ చేస్తాను మీరు చేయండి పాయింట్స్ అర్థమైంది కదా ఎక్కడ వరకు చేయాలో అక్కడ వరకు చేయండి యూలర్స్ మెథడ్ ఒకటే కొంచెం టఫ్గా ఉంటుంది అర్థమైంది అదొక్కటే కొంచెం ఎక్కడ వరకు చేయాలో చూసుకోండి ఒకటి హోంవర్క్ ఇస్తున్నాను అన్ని ప్రాబ్లమ్స్ మీద ఒక్కొక్కటి చేయండి
నోట్ చేయండి. అప్లై ద టేలర్ సిరీస్ మెథడ్ find the value of y of 1.1 లేదా y at 1.1 and y at 1.2 టేలర్ సిరీస్ మెథడ్ లో కరెక్ట్ టు 3 decimal places త్రీ డెసిమల్ ప్లేసెస్ వరకు క్యాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడ ఇచ్చింది dy by dx ఈక్వల్ టు x ఇంటూ y పవర్ 1/3. ఇనిషియల్ వాల్యూస్ వచ్చేసి y at 1 ఈక్వల్ టు 1. ఇది టేలర్ సిరీస్ మెథడ్ చేయాలి. టేలర్ సిరీస్ మెథడ్ అంటే ఇది y డాష్ ఇచ్చాడు, y డబుల్ డాష్ క్యాలిక్యులేట్ చేయండి, y ట్రిపుల్ డాష్ క్యాలిక్యులేట్ చేయండి. చేసిన తర్వాత వచ్చిన వాల్యూస్ని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. x ప్లేస్లో ఫస్ట్ 1.1 తీసుకోవాలి, సెకండ్ దాంట్లో 1.2 ఇది క్యాలిక్యులేట్ చేయండి. 1 యూలర్స్ మోడిఫైడ్ మెథడ్ నెక్స్ట్ది 2 ఇస్తాను, ఈ 2 చేయండి. సాల్వ్ బై యూలర్స్ modified method dy by dx equal to y minus x by y plus x. ఇనీషియల్ వాల్యూస్ వచ్చి y at 0 equal to 1. ఎక్కడ క్యాలిక్యులేట్ చేయమన్నాడంటే x equal to 0.1 దగ్గర క్యాలిక్యులేట్ చేయాలి. యూలర్స్ ఓన్లీ 1 పాయింట్ ఇచ్చాడు, x equal to 0.1 ఇనిషియల్ వాల్యూస్ ఇచ్చాడు. దీనికి యూలర్స్ మోడిఫైడ్ మెథడ్ క్యాలిక్యులేట్ చేయండి. బై యూలర్స్ మోడిఫైడ్ మెథడ్ ఇక్కడతో ఈ మెథడ్ ఆపేస్తున్నాను. ఇంకా ఈ యూనిట్ మొత్తం అయిపోయింది. ఏమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ క్లాస్లో అడగండి. ఈ 2 ప్రాబ్లమ్స్ చేస్తే మీకు ఈజీగా ఎక్కడ డౌట్స్ ఉన్నాయో తెలిసిపోద్ది. యూలర్స్ మోడిఫైడ్ ఒకటి, టేలర్ సిరీస్ మెథడ్. ఈ షార్ట్ ఆన్సర్స్కి ఎక్కువ ఇస్తూ ఉంటాడు టేలర్ సిరీస్. ఎస్ఏ క్వశ్చన్ యూలర్స్ మోడిఫైడ్కి ఇస్తాడు, ఆర్కే మెథడ్ కానీ. మరి ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. ప్రాబ్లమ్స్ చేయండి.